Economic inequalities and the regional disparities increase in the process of liberalization, privatization, globalization. అండ్ ఈ ఎస్ఏకి వచ్చేసరికి ఎస్ఏ ఇది ద స్కెలిటన్ ఏంటంటే ఇంట్రడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్స్ ఎమస్ టు ఆప్ట్ ఫర్ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ వాట్ ఆర్ ద ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ ఇండియన్ ఎకానమీ and what are the economic inequalities and regional disparities. The main 2 points of definition అనేది in different and types income and wealth and pay. And next we need to add Gini coefficient కూడా యాడ్ చేయడం మంచిది ఇందులో. అండ్ నెక్స్ట్ రీజనల్ డిస్పారిటీస్ అనే ప్రాంతీయ వ్యత్యాసాలు. అండ్ నెక్స్ట్ హౌ ఎల్పిజి రిఫార్మ్స్ కంట్రిబ్యూటెడ్ టు ద ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, ఆర్థిక అసమానతలు యాజ్ వెల్ యాజ్ ప్రాంతీయ వ్యత్యాసాలు అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెజర్స్, గవర్నమెంట్ ఏ విధంగా మెజర్స్ తీసుకుంది అండ్ నెక్స్ట్ కంక్లూజన్ అనమాట. ఈ పాయింట్స్ నేను రాశాను ఇందులో. సో ఇంట్రొడక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 1985 అండ్ 1991 పి నరసింహరావు బికెమ్ పిఎం. సో అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది లైక్ మెయిన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అండ్ ద స్ట్రక్చరల్ రిఫార్మ్ పాలసీస్ అనేది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ స్టాండ్ అవుట్ ఇన్ ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్. Next, liberalization, main basic definition, what is the liberalization and objectives of liberalization and the privatization part and types of privatization part. Strategic sale of sale, ఇది ఒకటి partial sale, ఇంకోటి token deficit privatization, ఇంకోటి objectives of privatization, అసలు ఈ privatization వల్ల యూజ్ ఏంటి. సో అండ్ మెయిన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ గ్లోబలైజేషన్ పార్ట్. సో గ్లోబలైజేషన్ పార్ట్ కూడా డెఫినేషన్ ఉంది బేసిక్, which provides the open economy in the global arena. But it's main thing. So global గా మనకి అన్ని రకాలుగా ఓపెన్ ఎకానమీ ఉంటుంది. ఓపెన్ ఎకానమీ ఇస్ నథింగ్ బట్ వీ కెన్ ఎంకరేజ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్, అది చాలా ఇంపార్టెంట్ హియర్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది గ్లోబలైజేషన్ వల్ల. అండ్ ఫారెన్ ట్రేడ్ అనేది చాలా ద మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫారెన్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, రెడ్యూసింగ్ ది ఇంపోర్ట్ డ్యూటీస్, ఎంకరేజింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, encouragement to the agreement in foreign technology. So and పాజిటివ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఏంటి ఎల్పిజి వల్ల అంటే ఇంకా ఎఫ్డిఐస్ అనేది ఎక్కువ వస్తుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ట్యాక్సెస్ కూడా తగ్గుతుంది. ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనేది, అబాలిషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనేది, ఇండస్ట్రియల్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే జీడిపి అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో 7.5% ఉంది ఇది. నెక్స్ట్ నెగటివ్ ఇంపాక్ట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇష్యూస్ ఉంది. నెక్స్ట్ ఫారెన్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అన్ని కంట్రీస్, మోస్ట్లీ ఇన్కమ్ డిస్పారిటీస్ ఉంది. ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్, కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల అవన్నీ ఫారెన్ కంపెనీస్ అనమాట. ఎగ్జాంపుల్ డవ్ జోన్స్, డవ్ కెమికల్స్ అనేది ఉంది కదా 1986 భోపాల్ మిథైల్ ఐసోసైనైడ్ ఇష్యూ. సో అలాంటి ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. మోస్ట్ ఆఫ్ ద రీసెంట్గా వైజాగ్ దగ్గరలో కూడా ఏదో జరిగింది కదా. సో కెమికల్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి ఇండస్ట్రీస్లో, ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అవన్నీ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. బట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. బట్ ఏదో విధంగా తగ్గిస్తున్నారు as well. మనకి ఇంటర్నేషనల్ ఎరేనాలో పారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్ కానీ క్యోటో ప్రోటోకాల్స్ అవన్నీ. సో దట్ ఎవ్రీథింగ్ ఈస్ హెల్పింగ్ టు ఎరాడికేట్ ద పొల్యూషన్. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి అండ్ ఇంక్రీజింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఈ విధంగా ఉంది. సో మనకి స్కిల్ బయాస్, టెక్నాలజికల్ చేంజ్ అనేది వచ్చింది దీనివల్ల. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఒక స్కిల్ ఓన్లీ గ్లోబలైజేషన్ ఆఫర్ లీడ్స్ టు ఇంక్రీజ్ డిమాండ్స్ ఫర్ హైలీ స్కిల్డ్ లేబర్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ లివింగ్ లో స్కిల్డ్ వర్కర్ ఉంటే వాళ్ళకి ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ ద జాబ్ ఇన్ ది స్కిల్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అండ్ ఏంటంటే అన్ఈవెన్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్ అనేది ఏంటంటే కొంతమంది వాళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఉండకపోవడం వల్ల, హెల్త్ కేర్, బికాస్ ఆఫ్ దిస్ lack of infrastructure, access to education and healthcare further widening the gap, and job displacement traditional industries. సో ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకు, సో అది కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లోజర్ ఆఫ్ ఇన్ఎఫిషియెంట్ అంటే దానివల్ల లాభాలు ఏం లేకపోవడం వల్ల, సో మోడర్న్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది రావడం వల్ల అన్స్కిల్డ్ లేబర్కి జాబ్స్ అనేది తక్కువైపోయాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ద లార్జ్ కార్పొరేషన్స్, దానివల్ల ఏంటంటే డామినేషన్ లార్జ్ మల్టీ కార్పొరేషన్స్ కానీ మల్టీనేషనల్ కంపెనీస్, corporations further concentrating wealth in the hands of few.
సో అర్బన్ రూరల్ డివైడ్ కూడా ఉంది. ఫోకస్ ఆన్ అర్బన్ డెవలప్మెంట్ లీడింగ్ టు ఇంక్రీజింగ్ మైగ్రేషన్ టు సిటీస్. దానివల్ల మనకి అర్బన్ రూరల్ డివైడ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ది ఎగ్జాంపుల్స్ ఏంది ఇండియాస్ ఎకనమీ రిఫార్మ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇది uneven distribution of benefits కానీ population still struggling with poverty and job losses in the manufacturing sectors. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏంటంటే షిఫ్ట్ సర్వీస్ బేస్డ్ ఎకనామీ ఎక్కువ రావడం వల్ల లిబరలైజేషన్ వల్ల, సో దట్ బికాస్ ఆఫ్ ద జాబ్ లాస్ ఇన్ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఇంపాక్ట్ లో స్కిల్ వర్కర్ డిస్ప్రపోర్షనెట్లీ. అండ్ నెక్స్ట్ పొటెన్షియల్ మిటిగేషన్ స్ట్రాటజీస్ టు అడ్రస్ ఇన్ఈక్వాలిటీ కన్సర్న్స్. సో దానివల్ల ఏమవుతుంది ఇన్ఈక్వాలిటీ తగ్గించడానికి. సో the main the safeguards are like the main strategic programs, targeted social programs కానీ. సో గవర్నమెంట్ initiative focused on education, healthcare, skill development, marginal groups, labor market reforms and role development programs కనుకుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి అండ్ ఇంక్రీజింగ్ రీజనల్ డిస్పారిటీస్. సో రీజనల్ డిస్పారిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రాంతీయ వ్యత్యాసాలు, ప్రపంచీకరణ, సరళీకరణ, వీటి వల్ల మనకు ఏ విధంగా ప్రైవేటీకరణ, సరళీకరణ వల్ల ఏ విధంగా అనేది ప్రాంతీయ వ్యత్యాసాలు వచ్చాయంటే ఇన్వెస్ట్మెంట్ హబ్స్ అనేవి కొన్ని ఏరియాస్గా జరిగింది, ఇండస్ట్రియల్ హబ్స్ అంటారు. సో కొన్ని లొకేషన్ ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్ హియర్. అండ్ యాజ్ వెల్ యాజ్ మెట్రోపాలిటన్ నియర్ టు ద మెట్రోపాలిటన్ సిటీస్ కానీ అండ్ దే నెగ్లెక్టింగ్ రూరల్ లెస్ డెవలప్డ్ ఏరియాస్ లీడ్ టు అన్ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ బ్యాక్వర్డ్ రీజియన్స్లో డెవలప్మెంట్ లేదు. అండ్ స్కిల్ మిస్ మ్యాచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పెషలైజ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువ మందికి వర్క్ ఫోర్స్ అని ఉండడం వల్ల, సో నెసరీ ట్రైనింగ్స్ అనేవి లేదు. అకార్డింగ్ టు స్కిల్ ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్ మనకి ఏంటంటే హిండరింగ్ దేర్ ఏబుల్ టు పార్టిసిపేట్ ద న్యూ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనమాట. సో మెయిన్ పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని ట్రైనింగ్స్ అనేది ఇంపార్టెంట్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ కానీ యాజ్ వెల్ యాజ్ సమ్ టెక్నాలజికల్ ట్రైనింగ్స్. సో ఆ స్కిల్ అనేది మిస్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ డిస్ప్లేస్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. So the influx of foreign competition led to the decline of the traditional industries in certain regions, causing job losses and economic hardships. So urban rural divide as well as ఉంటుంది. So main examples of regional disparities in the coastal states for Indian states. Coastal states with access to ports and benefits, but infrastructure generally benefited more from foreign trade and investments. And developed states ఏంటంటే కొన్ని states Maharashtra, Tamil Nadu as well as లెస్ డెవలప్డ్ బీహార్, జార్ఖండ్లో కానీ చాలా డిఫరెంట్ వ్యత్యాసాలు అయితే ఉంటాయి. సో దిస్ కూడా ప్రాంతీయ వ్యత్యాసాలకి ఒక రకమైన ఉదాహరణ. అండ్ దీస్ డెవలప్డ్ స్టేట్స్ అట్రాక్టెడ్ మోర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ వైల్ ద లెస్ డెవలప్డ్ స్టేట్స్ స్ట్రగుల్ విత్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ద మెయిన్ మనం how to address this addressing regional disparities means through targeted development schemes by implementing specific policies and programs aimed at improving infrastructure, skill development, industrial growth in lagging regions. And next decentralization of power అనేది ఉంటుంది, empowering lower governments to address regional needs and priorities and focus on rural development. So final conclusion, so this is my the skeleton is same thing. కొన్ని పాయింట్స్ అనేవి ఏంటంటే కొన్ని యాడ్ చేసాను ఇందులో పాయింట్స్. సో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ సేమ్. ద కంటెక్స్చువల్గా మనం రాస్తే ఇట్స్ ఓకే. సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ 1000 words.